నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాం. ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా పాలన ఉంది కాబట్టే మాజీ సీఎం జగన్ బయట తిరుగుతున్నారు. ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి వ్యాఖ్య. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలి. ఏఐవైఎఫ్ డిమాండ్. పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. 28వ డివిజన్లోని సీతమ్మ కాలనీ, వెంకటరమణ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీలో 1,30,00,000 వ్యయంతో సిసి రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్ర శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న 60 రోజుల్లో ఈ రోజు శంకుస్థాపన చేసిన పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పశ్చిమ నియోజకవర్గంలో అవసరమైన అన్ని మౌలిక వసతులు పూర్తి చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పాడాల సుబ్బారెడ్డి, డివిజన్ అధ్యక్షుడు యాదవ్, కార్పొరేటర్ బాబు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ఈ రోజు కూడా ఒక 3 వర్కులకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. సీతమ్మ కాలనీ, వెంకటరమణ కాలనీ, అదేవిధంగా హౌసింగ్ బోర్డు కాలనీలో డ్రైన్స్, రోడ్స్ వేసుకోవడం జరుగుతుంది. దాదాపుగా 1,34,00,000 రూపాయల వర్క్కి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. అత్యంత త్వరితగతిన ఒక నెల రోజుల్లోని వర్క్స్ కూడా అందరికీ పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని కాంట్రాక్టర్ కూడా మనకి మాట ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇంకా 1-2 మిగిలి ఉన్న వర్క్స్ ఈ డివిజన్లో అవి కూడా త్వరిత కాలంలో పూర్తి చేసుకుంటాము. కొన్ని పార్క్స్ కూడా డెవలప్ చేసుకోవాల్సింది ఉంది. అవి కూడా మనకి ఎంపీ ల్యాడ్స్లో అయినా సరే, నిధులతో అయినా సరే, లేదంటే జిఎంసీ వారి దగ్గర నుంచి కూడా సరే తీసుకొచ్చి ఆ వర్క్స్ కూడా పూర్తి చేసి కంప్లీట్గా ఈ డివిజన్ మొత్తం కూడా అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నము ఇక్కడ ఈ డివిజన్ అధ్యక్షులు, అదేవిధంగా మేయర్ గారు మా యొక్క ప్రోద్బలంతో అన్ని వర్క్స్ పూర్తి చేసుకొని మంచి డివిజన్గా ఇది ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మేము అందరం కూడా చేస్తామని హామీ. ఇక్కడ మనకు కావాల్సింది ఓన్లీ అభివృద్ధే, విద్వేషాలు ద్వేషాలు వద్దు. ఇక్కడ ఇప్పుడు చెప్పారు, అక్కడ పలగనూరు నుంచి డ్రైన్ వస్తే ఇమీడియట్గా సీతమ్మ కాలనీ మునిగిపోద్దండి, ఇమీడియట్గా చూడమన్నారు. మేడం గారు ఇమీడియట్గా దానికి ప్రపోజల్ పెడుతున్నారు ఇవ్వాలి. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని అక్కడ ఏమేమి బ్రిడ్జెస్ కావాలి, కలవట్లు కావాలి అని కూడా చేస్తారు. ఇందాక నేను రాగానే ఒక కమ్యూనిటీ హాల్ కావాలని అడిగారు. గౌరవ ఎమ్మెల్యే గారు మాధవి గారిని కలవండి, మేడం గారు ప్రపోజల్ చేస్తారు. లోకల్ సమస్యల మీద చాలామంది స్పందిస్తుంటారు మేడం గారి దగ్గరికి వచ్చి. మీరందరూ ఏమైతే కోరుకుంటారో దాన్ని కూడా ఇమీడియట్గా 500 స్క్వేర్ యార్డ్స్ గవర్నమెంట్ ల్యాండ్లో ఎన్జిఓ కాలనీలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు, ప్రైమరీ హెల్త్ సెంటర్ కానివ్వండి, మీకు కావాల్సిన సచివాలయాలు కానివ్వండి, ఏం కావాలన్నా మీ ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉందో గౌరవ ఎమ్మెల్యే గారికి తెలియజేస్తే దాన్ని తక్షణం ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో మాజీ సీఎం జగన్ కు మతి భ్రమించిందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా మాజీ సీఎం జగన్ వ్యవహరించడం ఏంటని నిలదీశారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లు రాష్ట్రానికి ఏం చేశారో చర్చకు సిద్ధమా అని వైసీపీకి సవాల్ విసిరారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించేలాగా కార్యక్రమం చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అబాసు పాలు చేయాలన్న లక్ష్యంలోనే ఆయన కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. అభివృద్ధి సంక్షేమంతో సంవత్సర కాలంగా ముందుకు వెళ్తూ ఉంది ఈ ప్రభుత్వం. ఎక్కడా కూడా ప్రజాస్వామ్య హక్కులకి భంగం కలిగించకుండా శాంతియుతంగా ప్రదర్శన చేసేదానికి అనుకూలిస్తుంది. కనుకనే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వెళ్ళగలుగుతూ ఉన్నాడు. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా అరాచకం, ఆటవికం విధానం, పోలీసుల మీద దాష్టీకం, ప్రజల మీద దాష్టీకం, ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక అలజడి సృష్టించడం. నువ్వు అనంతపూర్ వెళ్ళినా, రాప్తాడు వెళ్ళినా, తెనాలి వెళ్ళినా ప్రతి చోట నువ్వు చేసే అరాచకం. పొగాకు రైతుల పరామర్శతో వెళ్ళావు. నేను అడుగుతాను, నువ్వేం చేసావు రైతులకి? 5 సంవత్సరాల్లో రైతు సంక్షేమం పట్టించుకున్నావా? నీటిపారుదల రంగాన్ని అభివృద్ధి చేసావా? 10 లక్షల కోట్లు అప్పు తెచ్చిన నువ్వు దోచుకున్నావే కానీ ఏం చేసావని రైతులను ఎక్కడ ఆదుకున్నావు? పంటలకు గిట్టుబాటు ధర ఇప్పించావా? కొన్న ధాన్యానికి డబ్బులు ఇప్పించావా? ఏమీ లేదు కదా. సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలను మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
గత ప్రభుత్వం అరాచక పాలనపై తనదైన శైలిలో నిజం గెలవాలంటూ ప్రజల వద్దకు వెళ్లి భువనేశ్వరి చైతన్యపరిచారని నేతలు గుర్తు చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, ఎన్వి రమణ, సత్యవాణి, దార్పనేని నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. నిజం గెలవాలి, గెలిపించాలి అని చెప్పి అడిగినప్పుడు రాష్ట్రంలోని మహిళలందరూ కూడా భువనేశ్వర్ గారి వెంట నడిచారు. మొన్న ఎన్నికల్లో అందుకే 164 స్థానాల్లో మహిళలది ప్రధాన పాత్ర. నిజంగా మేము ఆ తల్లి యొక్క పుట్టినరోజు రాష్ట్ర కార్యాలయంలో ఇంత ఘనంగా జరుపుకోవటం మా అందరికి కూడా చాలా ఆనందంగా ఉంది. నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని అఖిల భారత యువజన సమైక్య విమర్శించింది. నిరుద్యోగులకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ వృత్తిని ఇస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏడాది గడుస్తున్నా దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదని ఏఐవైఎఫ్ ప్రధాన జిల్లా ప్రధాన కార్యదర్శి వలి మండిపడ్డారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయం నుంచి భగత్ సింగ్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఇచ్చిన హామీలను అమలు చేయని కూటమి ప్రభుత్వం ఏడాది సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రతి ఏడాది ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన నారా లోకేష్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జంగాల చైతన్య, మరియదాసు, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. మీరు మాత్రం ఉద్యోగాల పేరుతో మీ ఉద్యోగాలు మంత్రి ఉద్యోగం భర్తీ చేసుకున్నారు తప్పించి నిరుద్యోగులకు ఇస్తామన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయలేదు. అదేమిటంటే డిఎస్సి విడుదల చేశామని చెప్తా ఉన్నారు. కేవలం మినీ డిఎస్సి మాత్రమే విడుదల చేశారు, మెగా డిఎస్సి విడుదల చేయలేదు. అనేక ప్రభుత్వ శాఖల్లో 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని మీరే చెప్పారు. ఆ ఉద్యోగాలు ఊసెత్తలేదు. లేకపోతే మేము 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. నిరుద్యోగ భృతి సంవత్సరం కాలం దాటిపోయింది, ఎవరికి ఇవ్వలేదు. మీరు మాత్రం నిరుద్యోగులు కాకుండా మీరు అధికారంలోకి వచ్చి ఉద్యోగాలు పొందారు తప్పించి నిరుద్యోగులను పట్టించుకున్న పాపాన లేదు. అదేమిటంటే అమ్మఒడి ఇచ్చాము, ఈ యొక్క రాష్ట్రంలో మేము యథేచ్ఛగా తిరగొచ్చని అనుకుంటా ఉన్నారు. కబద్దార్ కూటమి నాయకులకు ఒకటే హెచ్చరిస్తా ఉన్నాము. మీరు సూపర్ 6 పథకాలు చెప్పారు, 6 పథకాలు అమలు చేయాల్సిందే. నిరుద్యోగ యువతకి 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందే. అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందే. గుంటూరు నగరంలోని శంకర్ విలాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ దృష్ట్యా ఈ నెల 23 నుంచి ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు అమరావతి రోడ్డు నుంచి రమేష్ హాస్పిటల్ కూడలి నుంచి లాడ్జి కూడలి వైపు వెళ్లే భారీ వాహనాలు, పాఠశాల, కళాశాలల బస్సులు కంకరగుంట రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మీదుగా వెళ్లాలి. లాడ్జి సెంటర్ నుంచి ఎంటీబీ సెంటర్ వైపు కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు అరండల్పేట, పొట్టి శ్రీరాములు నగర్, డొంకరోడ్డు, 3 వంతెనలు లేదా బ్రాడీపేట నుంచి కంకరగుంట రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మీదుగా ప్రయాణించాలి. కోబాల్ట్పేట, కృష్ణనగర్, చంద్రమౌళి నగర్, బృందావన్ గార్డెన్స్, లక్ష్మీపురం పరిసర ప్రాంతాల నుంచి మార్కెట్ వైపునకు వచ్చే కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలన్నీ పట్టాభిపురం పోలీస్ స్టేషన్ రోడ్డు లేదా బ్రాడీపేట ద్వారా కంకరగుంట రైల్వే గేట్ అండర్ పాస్ మీదుగా కలెక్టర్ కార్యాలయం రోడ్, రమేష్ హాస్పిటల్ వైపు వెళ్లాలి. 3 వంతెల నుంచి జీజీహెచ్ కు వెళ్లేవారు నార్త్ సెంటర్ నుంచి పల్లవి థియేటర్ మార్గం మీదుగా వెళ్లాలి. జీజీహెచ్ నుంచి ఎంటీబీ సెంటర్ కు పల్లవి థియేటర్, నార్త్ సెంటర్, మహిళా కళాశాల రోడ్డు మార్గాన్ని వినియోగించాలి. జీజీహెచ్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ కు పల్లవి థియేటర్, నార్త్ సెంటర్, భగత్ సింగ్ మార్గంలో వెళ్లాలి. బస్టాండ్ నుంచి జీజీహెచ్ కు భగత్ సింగ్ విగ్రహం, నార్త్ సెంటర్, పల్లవి థియేటర్ మార్గం మీదుగా వెళ్లాలి. లాడ్జ్ సెంటర్ నుంచి ఎంటీబీ సెంటర్ కు భారీ వాహనాలను చిల్లీస్ ఇన్నర్ రింగ్ రోడ్, ఆటోనగర్, బస్టాండ్ లేదా కంకరగుంట రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మార్గాల్లో ప్రయాణించాలి. యోగాంధ్రకు మేము సైతం అంటూ నగరాలు శారదా స్కూల్ విద్యార్థులు ముందుకొచ్చారు. స్కూల్ ఆవరణలో యోగాభ్యాసన చేసి అందరినీ అలరించారు. ఈ నెల 21వ తేదీన విశాఖలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ప్రపంచ యోగా డేకు సన్నాహక ప్రదర్శనగా శారదా స్కూల్ విద్యార్థులు యోగా పేరిట వినూత్న రీతిలో ఆసనాలు వేశారు. ముఖ్య అతిథిగా యోగా మాస్టర్ జల్లేపల్లి వెంకటేశ్వరరావు హాజరై యోగా విశిష్టతను పిల్లలకు వివరించి వారిచే ఆసనాలు వేయించారు. అనంతరం ప్రాణాయామం చేయించారు.
విశాఖ ప్రదర్శనకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కాలని ప్రిన్సిపల్ ఆర్ఎం దాస్ ఆకాంక్షించారు. యోగాపై అందరిలోనూ అవగాహన పెంచేందుకు ఆసనాలు వేశామన్నారు. యోగా అనేది మన జీవితంలో ఓ భాగం కావాలని, యోగాసనాల వల్ల బీపీ, షుగర్ వంటి రోగాలు నయమవుతాయని, తల్లిదండ్రులు వారి పిల్లలు యోగా చేసేలా ప్రోత్సహించాలని డైరెక్టర్ పి భారతివాణి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీచర్స్, పేరెంట్స్, విద్యార్థులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సిపిఎం డిమాండ్ చేసింది. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా కార్యదర్శి వై నేతాజీ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సంబరాలు జరుపుకుంటున్నారని తెలిపారు. కానీ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇంతవరకు ఇవ్వలేదని గుర్తు చేశారు. మంగళగిరి ప్రాంతంలో కేవలం 3,000 మందికి మాత్రమే ఇళ్ల స్థలాలు ఇచ్చారని చెప్పారు. సూపర్ 6 పథకాలు ఇంకా పూర్తిగా అమలు చేయలేదని అన్నారు. ప్రజలకు కావాల్సిన మౌలిక వసతుల కల్పనలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ పాత నమూనా ప్రకారం నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సభ్యులు ఈమని అప్పారావు, కె నల్లిఖాన్ పాల్గొన్నారు. ఉపాధి ప్లేస్ మారటం వల్ల ఉపాధి దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని వీళ్ళ రుణాలు రద్దు చేయమని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. దాని మీద ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ప్రధానంగా రాజధాని ప్రాంతంలో రాజధాని అభివృద్ధి ప్రధానమైనటువంటి ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి చెప్తా ఉన్నారు. రాజధానిలో 10 ఏళ్ల క్రితం నుంచి వాళ్ళకి భూములు ఇచ్చినటువంటి రైతులకి ప్లాట్లు అభివృద్ధి చేసేవాళ్ళ ఇంతవరకు ప్లాట్లు కేటాయింపు చేశారు. ఆ కేటాయింపు చేసినటువంటి ప్రాంతాల్లో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు, కరెంటు, నీళ్లు, ఈ సౌకర్యాలన్నీ కూడా డెవలప్ చేస్తే అప్పుడు వాటిని వాళ్ళు రైతులు వినియోగించుకోవటానికి వీలవుద్ది. వాటిని వెంటనే డెవలప్ చేసి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఈ ప్లాట్లని కుదవబెట్టి బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవడానికి అవకాశం లేకుండా ఉంది ప్రస్తుతానికి. అట్లా రుణ సౌకర్యం కల్పిస్తే దాన్ని బేస్ చేసుకొని రైతులు అక్కడ నిర్మాణాలు ప్రారంభించుకునేటువంటి దానికి అవకాశం ఉంటుంది. అట్లా గత ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో పనిచేస్తున్న చిన్న చిన్న ఉద్యోగులకి పేదల పెన్షను, రాజధాని పెన్షన్ ఇచ్చేటువంటి దాన్ని రద్దు చేసింది. ఈ గవర్నమెంట్ పునరుద్ధరిస్తామన్నారు. సంవత్సరం అవుతున్నా ఇంతవరకు దాన్ని పునరుద్ధరించారు. మాజీ సీఎం జగన్ పల్నాడు పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నించినా ప్రజలు విజయవంతం చేశారని మాజీ మంత్రి విడదల రజనీ అన్నారు. చిలకలూరుపేటలో విడదల రజనీ మీడియాతో మాట్లాడారు. పోలీసుల ఆంక్షలతో వైసీపీ శ్రేణులను పర్యటనకు రాకుండా ఆపేందుకు కుట్రలు చేశారని విమర్శించారు. చంద్రబాబు అంటే మోసం, జగన్ అంటే నమ్మకం అని ప్రజలే చెబుతారని విడదల రజనీ పేర్కొన్నారు. వీఐపీ ఎవరైతే ప్రొటెక్టివ్ ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ గురించి కాకుండా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి ప్రజల్ని అడ్డుకునేందుకు శత విధాలుగా ప్రయత్నం చేసి ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు ఒక స్పెషల్ గైడ్ లైన్స్ ఇచ్చి ఈ పోలీసు బలగాలన్నీ కూడా 1000 మంది సంఖ్యలో పోలీసుల్ని డిప్లాయ్ చేసి ప్రోగ్రామ్ని ఫెయిల్ చేసేటువంటి ఒక కార్యక్రమం, ఒక మ్యారథాన్గా తీసుకొని పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్లారో రాష్ట్ర ప్రజానికం మొత్తం కూడా చూసింది. రాష్ట్రంలో కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబించి కార్మికులను బానిసలుగా తయారు చేసేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని సిఐటియు నేతలు ధ్వజమెత్తారు. బ్రాడీపేటలో అవుట్సోర్సింగ్ స్కీమ్ వర్కర్స్ అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి దండ లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోడీ మెప్పు పొందేందుకు సీఎం చంద్రబాబు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని మండిపడ్డారు. మహిళా కార్మికులతో రాత్రిపూట పని చేయించుకోవచ్చనే విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బి ముత్యాలరావు, శ్రీనివాస్, సలీం, బాషా, కిరణ్, టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మోడీ గారు 2020లోనే ఈ లేబర్ కోడ్స్ తీసుకొచ్చి కార్మిక చట్టాలను రద్దు చేయాలని ప్రయత్నించినప్పటికీ ఈరోజు కార్మికులు చేస్తున్న ఆందోళనకి తలవగ్గి లేబర్ కోడ్స్ని అమలు చేయలేదు. కానీ మోడీ గారి మెప్పు పొందడానికి మాత్రం చంద్రబాబు గారు ఈరోజు కార్మిక చట్టాల్లో మార్పు చేసి కార్మికులకు ద్రోహం చేస్తున్నారు. కాబట్టి కార్మికులకు ద్రోహం చేసిన ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి జూన్ 4వ తారీఖున మేము 1 సంవత్సరం నిండింది అని సంబరాలు చేసుకున్న ఈ ప్రభుత్వం కార్మికులకు అన్యాయం చేస్తూ తీసుకున్న నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అపార్ట్మెంట్లో వాచ్మెన్లుగా పనిచేస్తున్న రజకులపై అక్కడ ఉంటున్న ఓనర్లు దాడులకు పాల్పడుతున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రజక జన సేవా సంఘం డిమాండ్ చేసింది.
గుంటూరులోని ఓ అపార్ట్మెంట్లో వాచ్మెన్పై జరిగిన దాడిపై ఎస్పీని కలిసి రాష్ట్ర రజక జనసేవా సంఘం ప్రధాన కార్యదర్శి జూపూడి శ్రీనివాసరావు ఇతర ప్రజా సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు. కుల అహంకారంతో కొంతమంది వాచ్మెన్లపై భౌతిక దాడులు చేస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రశాంత భార్య శకుంతల మా ఇంట్లో పనిచేయలేదు కాబట్టి మీరు మనల్ని ఎట్టనగా తన్నిగా నేను నుంచి పంపించనని ఆమె శబ్దం చేసింది. ఆ శబ్దం ప్రకారమే వీళ్ళని తంటం జరిగింది. వాళ్ళ ఇంట్లో పనిచేయలేని ఈ రకంగా రజకులు పిల్లల్ని చదివించుకోవటానికి ఏదో పల్లెటూరు నుంచి జీవనాధారం చేసుకొని బతుకుతున్న గౌరవంగా ఈ రకంగా వీళ్ళ మీద దాడి చేసి హింసించడం అనేది ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గ చర్యలను వాళ్ళని కఠినంగా శిక్షించే వరకు కూడా మేమందరం కూడా ప్రజా సంఘాలు వాళ్ళ కుటుంబాలకి సపోర్ట్గా ఉంటాం. గతంలో సీతమ్మకు కూడా జరిగినప్పుడు మేమందరం పోయి ఎఫ్ఐఆర్ చేయించాం. అపార్ట్మెంట్లో వాచ్మెన్గా ఉంటున్నాం. నా పైన, మా వారి పైన, మా అమ్మాయి పైన దాడి జరిగింది 11వ తారీఖు నైట్. వాచ్మెన్ని డ్యూటీ చేస్తాం సార్ మేము. నైట్ తాగొచ్చి అనీఫ్ అనే డ్రైవరు, ప్రశాంత్ గారు అనే ఇద్దరు, ప్రశాంత్ గారు పట్టుకొని చేతులు ఇరగదీసి మా ఆయన్ని వెనక్కి డ్రైవర్ చేత కొట్టించాడు. దెబ్బలు తగిలి, తలకాయ పగిలింది, గుండెల మీద గుద్దిచ్చారు. మాకు న్యాయం కావాలని పోలీస్ స్టేషన్కి వెళ్తే పట్టాపురంలో ఎవరు స్పందించలేదు. అందుకని ఎస్పీ గారి దగ్గరికి వచ్చాం. ఆరోగ్యానికి శాంతికి భారతదేశపు యోగులు లక్షలాది మంది మోడల్స్ గా ఉన్నారని, అలాంటి వారిగా తయారవటానికి ప్రధానమంత్రి ఫిట్నెస్ మంత్ర ఉపయోగపడుతుందని ఆక్యూ సేవారత్న ఆస్పా భారత్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ముంజంపల్లి శివకుమార్ తెలిపారు. పిడుగురాల చైతన్య బాలకుటీర్ స్కూల్ నందు అంతర్జాతీయ యోగా దినోత్సవాల్లో భాగంగా ఉచిత యోగా మరియు ఆక్యుప్రెషన్ శిబిరాన్ని శ్రీ రమారమణ ఆక్యూ కేర్ హీలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మానవ శరీరంలో అంతర్గతంగా దాగి ఉన్న శక్తి ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడే రోగం రూపంలో బయట వేస్తుందని, ఆ శక్తిని పునర్నిర్మితం చేయడంలో యోగా మరియు ఆక్యుప్రెషన్ ఎంతగానో ఉపయోగపడుతుందని, అరచేతులే ఆయుధాలని, చెవులు, పాదాలను ప్రెజర్ చేయడం ద్వారా కోల్పోయిన శక్తిని మరలా పునర్నిర్మితం చేయవచ్చునని, తద్వారా రోగాలు, రుగ్మతలను నయం చేయవచ్చునని, మానవ శరీరంలో అత్యంత శక్తినిచ్చే యోగాలోని నమస్కార ముద్రలో ఓంకార ప్రాణాయామ మరియు ఆక్యుప్రెజర్ పాయింట్స్తో రోగాలను ఎలా నయం చేయవచ్చును ప్రాక్టికల్గా పిల్లలకు వివరించారు. యోగాలోని 5 కోశాలు: 1 అన్నమయ కోశ, 2 ప్రాణామయ, 3 మనోమయ, 4 జ్ఞానమయ మరియు 5 ఆనందమయ కోశాల్లో ప్రాణమయ కోశ ప్రాధాన్యత మేరకు అందుబాటుతనం, వాడకం తక్కువ ఉండటం, ప్రజలందరికీ ప్రాణమయ కోశ శిక్షణ, చికిత్సలు అందుబాటులోకి తెచ్చి ఆరోగ్యం, ఆనందం మరియు పూర్ణ ఆయుష్ అందించే లక్ష్యంతో ఏర్పడ్డ యోగా శక్తి సాధనా సమితి మరియు ఆస్పా భారత్ సౌజన్యంతో భారత ప్రధానమంత్రి మోడీ అందించిన ఫిట్నెస్ మంత్రాన్ని ఇంటింటికి చేరువ చేయడంతో సాధించవచ్చునని ముంజంపల్లి తెలిపారు. యోగా మరియు ఆక్యుప్రెజర్ అవగాహన కార్యక్రమంలో అందరూ పాల్గొని మందులు లేకుండా, ఆపరేషన్ లేకుండా దీర్ఘకాలిక వ్యాధులను ఆసనాలతో, ఆక్యుప్రెషర్ పాయింట్స్తో ఎలా నయం చేయవచ్చును అందరూ తెలుసుకోవాలని, అందరూ ఆరోగ్యవంతులుగా ఆరోగ్యాంధ్రాను నిర్మించాలని ముంజంపల్లి కోరారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ అండ్ కరస్పాండెంట్ PJN ధన్, పదిరా అమరయ్య, మేకా ప్రసన్న కుమార్ రెడ్డి, స్కూల్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు. గాలి పిలిచి నోట్లో పడతానండి. గమనిస్తున్నారా? అలాగా 10-15 సార్లు అనేది. తర్వాత మన ఒంట్లో ఉన్నటువంటి 12 కేంద్రాలు, ఆర్గాన్స్ అన్నీ మన అరచేతిలో నిక్షిప్తమై ఉంటాయి. గతంలో గుండెల్లో మధ్యలో చేయించేవాడు. దాని ఏంటంటే తెలుసా, మనకి ఎలాంటి తోడుకోవడం వల్ల ఇంగ్లీష్ కావడానికి రోజు 15 నిమిషాలు జెడ్పీ కార్యాలయంలో సీఈఓ జ్యోతి బసు అధ్యక్షతన పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ మరియు ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా పరిషత్ నిధులతో చేపట్టిన పనుల యొక్క రికార్డులను ఎంబుక్ మరియు బిల్స్ను సంబంధిత అధికారులు జాగ్రత్తగా భద్రపరచాలని, తద్వారా సకాలంలో పనులకు సంబంధించిన డిపాజిట్లను చెల్లించేలా చూడాలని తెలిపారు. యడ్లపాడు మండలం మైదవోలు పంచాయతీ పరిధిలో బార్లీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ప్రారంభించారు. మార్క్ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేయడం చాలా శుభపరిణామమని, పొగాకును అమ్మే రైతులు ముందుగా ఆన్లైన్ చేయించుకోవాలని, ఆన్లైన్లో నమోదైన తర్వాత ఆ తేదీ ప్రకారం కొనుగోలు కేంద్రాలకు వెళ్లాలని, మంచి రేటు కేజీ 120 రూపాయలు, తక్కువ రేటు 60 రూపాయల ప్రకారం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఈ సంవత్సరం పొగాకు పంట వేయొద్దని రైతులకు చెప్పిన కలెక్టర్ పొగాకుకు బదులు మిగతా పంటలు వేసుకోవాలని రైతులకు సలహా ఇచ్చారు. రైతులు తెచ్చిన పొగాకును కలెక్టర్ మార్క్ఫెడ్ అధికారి పరిశీలించారు. రైతులందరూ నేను రిక్వెస్ట్ చేసేది పొగాకు నాటేద్దాం. ప్రత్యామ్నాయ పంటలు ఉన్నాయి మనకి, మొక్కజొన్న రాష్ట్రం బాగానే వచ్చింది. మీకు అందరికి అలవాటు అయిన పని మిర్చి, పత్తి మీకు ఎలాగో మీకు చదరైన పని. అది వరి ఉంటుంది. వరి అంటే నీరు అవసరం ఉంటుంది కాబట్టి ఖరీఫ్ వరకు వేస్తే పర్లేదు, కానీ రబీలో వరి జోలికి వెళ్ళకండి. వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన తీసుకొని రావాలి. అంటే మనం ఎంత చెప్పినా రైతులకి మనము పెస్టిసైడ్స్ వాడొద్దన్నా వాళ్ళు వాడతారు. వాళ్ళ భయం వాళ్ళది, వాళ్ళ ఆందోళన వాళ్ళది. దిగుబడి ఎక్కువ వస్తే బాగుంటుందనే ఒక ఆలోచన ఉంటుంది వాళ్ళకి. వ్యవసాయ అధికారులకి, రెవెన్యూ అధికారులకి నేను ఆల్రెడీ చెప్పాను. నేను ఒక మీటింగ్ కూడా పెట్టుకున్నారు. వీరంతా అగ్రికల్చర్ అసిస్టెంట్స్, రెవెన్యూ విఆర్ఓస్ కలిసి రైతులందరికీ సమాచారం తెలియజేయాలి. ఎక్కడ కూడా రైతులు ఆందోళన పడే పరిస్థితి తీసుకురాకండి. ఏ ఒక్క ఇన్సిడెంట్ జరిగినా కూడా అది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో దయచేసి దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, రైతులందరికీ మరొకసారి నేను రిక్వెస్ట్ చేసేది, మీ తోటి రైతులకి అందరికీ రాలేకపోయి ఉంటారు ఈరోజు, మీ తోటి రైతులకి సమాచారం చెప్పండి. స్థానిక మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో జూనియర్ ఇంటర్ విద్యార్థులకు గడిచిన 4 రోజుల నుండి ఇండక్షన్ క్లాసెస్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విశ్వం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది తమ కళాశాలలో చేరిన విద్యార్థులకు సమాజంలో వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని పిలిచి ప్రతిరోజు మధ్యాహ్నం 3 నుంచి 4 ఇండక్షన్ తరగతులు నిర్వహిస్తున్నట్లు కళాశాల వైస్ ప్రిన్సిపల్ మరియు ఇంటర్మీడియట్ ఇన్ఛార్జి శ్రీ దుర్గాప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా మొదటి రోజు డాక్టర్ అరవింద్ గారిని, రెండవ రోజు డాక్టర్ శ్రీరమ్య, మూడవ రోజు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో 2 సార్లు స్థానం సంపాదించిన శ్రీ పూసపాటి కృష్ణ సూర్యకుమార్ విచ్చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల కార్యదర్శి శ్రీ చెరువు రామకృష్ణమూర్తి విద్యార్థులను అభినందించారు. మీరు అలా చేయడానికి మీ మేథడ్స్ ఎలా, ఆ మేథడ్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎలా, ఓవరాల్గా కొన్ని విషయాలు చెప్పండి. పిల్లల యొక్క జ్ఞాపక శక్తిని మెరుగుపరచుకోవడానికి ఎలా చేసుకోవచ్చు, ఎలా వాళ్ళు ఫోకస్డ్గా ఉండొచ్చు, ఎలా క్రియేటివిటీతో ఉండొచ్చు. పని గంటలు పెంపు, మహిళలకు రాత్రి షిఫ్ట్లలో అనుమతినిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయాన్ని నిరసిస్తూ భోజన విరామ సమయంలో ఆర్టీసీ బస్టాండ్లోని గుంటూరు 1వ డిపో కంట్రోల్ చార్ట్ వద్ద గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం హరిప్రసాద్, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అంకిరెడ్డిపాలెం, ఆదర్శ్ నగర్, మహర్షి, దయానంద్ నగర్ తదితర ప్రాంతాలలో రోడ్డు వర్క్ జరుగుతున్నందున విద్యుత్ అంతరాయం కలదు. కావున వినియోగదారులు సహకరించాలని విద్యుత్ అధికారులు తెలిపారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.